ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు తండ్రి దేవ యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ ప్రభా తండ్రి, నీ నామంలో మీకు అంతా వివరించడం తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము దేవా తండ్రి. ప్రభా మరి నైనా మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ప్రభా తండ్రి అయ్యా, మరి ఈ సాయంత్రం సమయాన ప్రభా మేమంతరం ప్రభా అయ్యా నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు ప్రభా అయ్యా మాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి వేలాది స్తుతులు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మరి నేను ఈ వాక్యం స్వరం ఏంటంటే వచ్చిన ప్రభా మాతో మాట్లాడండి దేవా. అయ్యా తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా అయ్యా మమ్మల్ని బలపరచని శక్తితో నింపని ప్రభా. యేసు ప్రభానికి స్తోత్రం తండ్రి రాజా. అయ్యా ప్రతిదినం ప్రభా మా అందరినీ బలపరుస్తూ మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. దేవా నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవాది దేవా నీకే కృతజ్ఞతలు స్తోత్రమైన తండ్రి. ప్రభా పాటల ద్వారా మేము మయం పొందని తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడిన తండ్రి, సృష్టిని ఇంకా బలపరచని ప్రభా మీ శక్తితో నింపని ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. అయ్యా వచ్చిన ప్రతి వారిని ఆశ్రయించండి ప్రభా. ఎవరైతే రాలేకపోతారో ప్రభా తండ్రి వాళ్ళు వచ్చేలాగా వాళ్ళని నడిపించండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీకే వందనాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా వచ్చే వారికి ఉన్న ప్రతి ఆటంకం తొలగించండి తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా మరి ఈ యొక్క తల్లి సేవలో వాడబడుతున్న బిడ్డలను కూడా తల్లి అయ్యా బలపరచని శక్తితో నింపని ప్రభావ. వాళ్ళు వెళ్తున్న యొక్క తల్లి సేవల ప్రభావ అద్భుతమైన ఆశ్చర్య కార్యములను జరిగించండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. యేసు ప్రభానికి కృతజ్ఞత స్థుతులు ప్రభా దేవ. అయ్యా మరి నైనా ఈ దేశం మీద కూడా సింహాసనం వెళ్ళి ప్రభా ప్రతి వారు రక్షణ పొందాలని దర్శించండి ప్రభా. ప్రతి ఆత్మ రక్షణ పొందాలి దేవా. యేసు ప్రభా అయ్యా అబద్ధాన్ని అంచుని తండ్రి, విగ్రహాన్ని అంచుని ప్రభా. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అయ్యా నీకే స్తోత్రం తండ్రి. మరి ఈ యొక్క వాక్యాలు అయితే వింటున్నారో ఎక్కడైతే ప్రభా ఇక యూట్యూబ్ లో ప్రభావ వారందరూ కూడా బలపరచని అయినా రక్షణ పొందాలి ప్రభా తండ్రి. అయ్యా నీకే వందనాలు ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవాది దేవ. అయ్యా ప్రభానాథని అయ్యా ఇంకా మర్మములు ఏమైనా మాకు బయలుపరచలే దేవా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి ప్రభావ. మీ ప్రతి వాక్యలోపై నడుచుకుంటాం తండ్రి. నా తండ్రి మీ మార్గంలో నడిపించిన దేవా. యేసు ప్రభా తండ్రి నీకే స్తోత్రం తండ్రి. అయ్యా దేవాది దేవ. అయ్యా మేమందరం ఉన్నామంటే కేవలం నీ కృప, నీ దయ ప్రభా తండ్రి. వాళ్ళందరినీ కృపలో భద్రపరిచినారు అయ్యా తల్లి. సజీవులు పెట్టి ప్రభా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవాది దేవ. పరిశుద్ధ ప్రభా అయ్యా భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం ప్రభా తండ్రి. దేవానా తల్లి అయినా కానీ ప్రభా మీరు ఎక్కడి కింద ప్రభావ మనందరినీ భద్రపరిచిన కాచి కాపాడుతున్నారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రము వందనాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మా బ్రతుకు దినం అంతే ప్రభావ మీకు సాక్షిగా ఉండేలాగా దీవించండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రము తండ్రి దేవాది దేవ. అయ్యా ప్రభా తండ్రి అయ్యా మీ ప్రతి వాక్కు లోబడి నడుచుకోవాలి ప్రభావ. మేము అనుసరించి నడుచుకోవాలని సహాయపడమని వేడుకుంటున్నాము దేవా. యేసు ప్రభా తండ్రి సైతం దురాత్మ అంధకార శక్తి రాజ్యానంతా కూల్చండి ప్రభా దేవా. అయ్యా నీ విడుదల నడిపించండి నేను శక్తితో నింపండి ప్రభా. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మరి మా అందరితో మాకు ధర మాట్లాడండి, బలపరచండి. మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకొని ప్రభా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్. నీవు నాలో నుండా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్.
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి రమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలో నుండా నేను స్టెఫను వలె ఆత్మ జ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపములోకి మారిపోదును, దేవదూతల రూపములోకి మారిపోదును. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. గొల్యాతును పడగొట్టి జయముందేదన్, గొల్యాతును పడగొట్టి జయముందేదన్. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో సుజాత సిస్టర్ వాక్యం పంచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్ అందరికీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఇక ఆన్లైన్ సర్వీస్ లో నాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ప్రార్థన పూర్వకంగా దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడు యేసు ప్రభ, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో, ఎప్పుడు వాడుకోవాలో నువ్వు ముందే నిర్ణయించినావు. ప్రభన తండ్రి, నీ యొక్క నిర్ణయానికి ప్రభ మేము విధేయత చూపి ప్రభన తండ్రి నీ యొక్క వాక్య ధ్యానంలో పరిచర్లో మేము పనిచేస్తుండగా మా యొక్క పరిచర్యను దీవించండి ప్రభా. సువార్త సేవ వివిధంగా అతన్ని ప్రచురింపబడుటకు ప్రభా కృప చూపించండి. అనేకులు అనేక మార్గములుగా వెళ్ళి సేవ చేస్తుండగా ప్రతి ఒక్కరి సేవను విస్తరింప చేయండి నాయన. పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ప్రతి ఒక్క స్థలంలో ప్రభ మీకు ఆత్మకార్యం జరిగించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుడు నేను ఉదయకాలం నుంచి ధ్యానిస్తున్నప్పుడు నాకు అన్న ప్రవక్తి ఈమె గురించి నేను ఎక్కువగా ధ్యానించాను ఈరోజు. లూకా సువార్త 2వ అధ్యాయం. పునరుత్థానంను గూర్చినటువంటి సాక్ష్యాలు మనం రోజు వింటున్నాము, రోజు వాక్యాలు చూస్తున్నాము కదా. ఈ ఈస్టర్ సందర్భంగా, గుడ్ ఫ్రైడే సందర్భంగా పునరుత్థానం గురించి 40 రోజులు లెంటి డేస్ లో ప్రతి ఒక్కరూ దేవుడి గురించిన పునరుత్థాన శక్తి గురించి, ఆ పునరుత్థాన జీవంను గురించి, ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగంను గురించి, ప్రభువు యొక్క విమోచన కార్యం గురించి మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇది ఈ రోజు చాలా విస్తారంగా మాట్లాడుతున్నటువంటి టాపిక్ పునరుత్థానుడైన యేసు. అయితే యేసు పునరుత్థానానికి ముందే ఆయన పుట్టి 8వ దినమున ఆలయ ప్రవేశం జరిగించి అక్కడ సుమయోను భక్తుడు, అన్న ప్రవక్తి, వీరిద్దరూ భవిష్యత్ వాక్యములను ఆ రోజు చెప్పిండ్రు. ఒకసారి మనము లూకా సువార్త 2వ అధ్యాయంలోకి చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వచనం నుండి నేను చదువుతాను. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించెను. ఎవరైనా
భక్తుడైన సుమియోను నీతిమంతుడు భక్తిపరుడు. ఆ పదం మనకు పైన కనిపిస్తుంది చూడండి 25వ వచనంలో. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలును ఆదరించాలి అన్నటువంటి ఆ యొక్క తలంపు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆ దినములలో ఉన్నటువంటి పరిస్థితులు. ఇశ్రాయేలీలు దేవుడికి విరోధముగా, దేవునికి అననుకూలం అంటే అనుకూలము కాని విధములుగా వారు జీవిస్తున్నప్పుడు ఇశ్రాయేలుని కనిపెట్టడానికి ఒకరు వస్తారు. ఆ ఇశ్రాయేలీలని బాగు చేయటానికి, విడుదల ఇవ్వడానికి, వారికి విమోచన కలిగ చేయడానికి ఒకరు రావాలి. ఆయన కొరకు నేను వేచి ఉన్నాను. ఎందుకంటే ఆయనకు ఆత్మ ద్వారా ఆ మాట చెప్పబడిందట. చూడండి ఆ మాట కింద, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడు అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. యెరూషలేమునకు ఆదరణ కలగాలి. యెరూషలేమునకు ఆదరణ కలగాలి. ఇది దేవుడు ప్రవక్తకు ఇచ్చినటువంటి దర్శనం. ఆ ఆదరణ కర్త వచ్చి ఆయనను చూచే వరకు ఈయన మరణం పొందడని పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడిన విషయం అన్నమాట కదండి. అంత వృద్ధుడైన వ్యక్తి దేవుడిని చూసే వరకు చనిపోడు. ఈ యొక్క ప్రామిస్ ని, వాగ్దానంని పొందుకున్నవాడనమాట సుమియోను. కాబట్టి ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చిన అదే రోజున, ఆ కోయిన్సిడెన్స్ చూడండి, ఆయన ఎదురు చూస్తున్న వ్యక్తి నీతివంతుడు, భక్తిపరుడు, యెరూషలేము యొక్క విమోచన కొరకు, ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి కరెక్ట్ గా అదే రోజు చర్చికి రావటము, అదే దేవాలయంలోనికి మరియా, యోసేపు, యేసు ప్రభువుని బిడ్డగా, చంటి బిడ్డగా 8వ రోజున మందిరం తీసుకుని రావటము ఒకేసారి జరిగింది. అదే సమయంలో అక్కడ అన్న అను ప్రవక్తి కూడా రావటం జరిగింది. అన్న అనొక ప్రవక్తి. వీరిద్దరి యొక్క ప్రవచనమును బట్టి మనము ఆ పునరుత్థానాన్ని, యేసును గూర్చినటువంటి భవిష్యత్ వాక్యాలను వాళ్ళు అప్పుడే చెప్పేటంట. చూడండి ఆ మాటలు. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించెను. ఆ స్తుతించుతూ ఇట్లా అన్నాడంట, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులార చూచితి. సుమియోనికి ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానంని అక్కడ ఆయన ఎలుగెత్తి ప్రకటిస్తున్నాడు అనమాట. ఏంటా ప్రకటన అంటే చూడండి అన్నమాట, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు. ఏమని బయలుపరచుటకు? అన్ని జనులకు వెలుగుగా రాబోతున్నాడు. యేసు ప్రభువుని వెలుగుతో పోల్స్తున్నాడు ఆయన. తర్వాత నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగా, ఇశ్రాయేలుల కొరకు ఆయన మహిమగా వచ్చిండు. తర్వాత సకల జనములకు, సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షకుడు. ఆ రక్షణ నేను కనులారా చూచిన. రక్షణ ఎప్పుడు కలుగుతుంది? ప్రభువుని విశ్వసించినప్పుడు. అది కూడా నీతిమంతుడు మృత్యుంజయుడైన యేసుని చూచి నమ్మి కదా. సిలువలో శ్రమ పొందినావు, సిలువలో మా కొరకు నీ రక్తంను కార్చినావు, మా కొరకు నువ్వు దెబ్బలు తిన్నావు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నేను నమ్మిన తర్వాతనే మాకు రక్షణ కలిగింది అంటే ఇవన్నీ ముందుగానే చూచిన వాడు సుమియోను. ఇవన్నిటి ముందుగానే చూచినాడు. కానీ ఆయన 3 ముక్కలు చెప్పేస్తున్నాడన్నమాట. అన్యులకు నువ్వు వెలుగుగా వచ్చినావు, ఇశ్రాయేలుకు నువ్వు మహిమగా వచ్చినావు, సమస్త ప్రజలందరికీ నువ్వు రక్షణ కలుగజేస్తున్నావు. ఆ రక్షణను నేను ఈ రోజు కనులారా చూచాను అంటున్నాడు ఆయన. అంటే ఇంకా శిల్వ కార్యం జరగక ముందే సుమియోను చెప్తున్న ప్రవచనం అన్నమాట ఇది. బాలుడైన యేసుని చూస్తూ కదండి, బాలుడైన యేసుని పట్టుకుని ఈ మాట చెప్పడం అన్నమాట. అంటే ఆయన ఎంత నీతిమంతుడు, ఎంత గొప్ప విశ్వాసి అయి ఉండాలి కదా. ఆయన ఆ పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, రక్షకుడిని చూడకుండా నువ్వు మృతి చెందవు అండి. అభయం దేవుడు ఆయనకు ముందే ఇచ్చిండు. అందుకే ఈ రోజు అంటున్నాడు అనమాట, ఈ బాలుడిని ఎత్తుకొని నేను రక్షణను కనులారా చూసిన. అంటే ఆ బాలుని ఎత్తుకోగానే ఆత్మలో ఆయనకు కలిగిన దర్శనం అన్నమాట.
యేసు ప్రభు శిల్వ మరణం చెందటం, దూషించబడటం, శ్రమల పాలవటం, శిల్వలో ఆయన తన రక్తంను చిందించటం, ఇవన్నీ కూడా ఆ యొక్క యేసు ప్రభు కార్యములను ముందుగానే వివేచించిన వాడు. దర్శనరీతిగా సుమయోను అను వృద్ధుడు, చాలా ముసలివాడు, ఆయన యేసు ప్రభు చర్చికి వచ్చిన సమయంకే ఆయన కూడా రావటము. ఆ అన్న అను ప్రవక్తి, యానా అంటాం, యానీ అంటాం, యానీ అనే ప్రవక్తి, ఈమె ఒక విధవరాలు, 84 సంవత్సరాల విధవరాలు. ఆమె 20 ఏళ్లప్పుడు విధవరాలైంది. అప్పటి నుంచి గుడిలోనే ఉంటూ పరిచర్య చేసుకుంటూ సేవ చేసుకుంటూ తన కాలంలో గడుపుతూ ఉన్న వ్యక్తి. అంటే 84 ఏండ్ల వయసులో, అంటే దాదాపుగా 60 ఏళ్ల సేవ పరిచర్య ఆమెది. 60 ఏళ్ల సేవా పరిచర్య ఆ స్త్రీది. అదే విధంగా యేసు ప్రభు యొక్క జననము, యేసు ప్రభు యొక్క గుణగణములు, ఆయన చేయబోవు ఆ యొక్క పస్కా బలియాగమును గురించి ఎలిజబెత్, ఆ తర్వాత మరియమ్మ కూడా ప్రవచించినారు. ఎలిజబెత్, మరియమ్మ కూడా ప్రవచించినారు. చూడండి ఆ మాటలు మనము లూకా సువార్త 1వ అధ్యాయంలోనే చూస్తాం. అక్కడే చూడండి, 1వ అధ్యాయంలో 1వ అధ్యాయము 42వ వచనంలో, నా ప్రభువు 42:43, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి వారి యొద్దకు వచ్చుట, నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసింది. నా ప్రభువు తల్లి, ఆమె యేసు ప్రభువుని ముందుగానే ఎరిగింది ప్రభువు అని. నా ప్రభువు తల్లి నన్ను దర్శించడం ఏంటి అని ముందుగా, అంటే యేసు ప్రభువు పరిపాలకుడు, రాబోయే రాజు, యూదులకు రాజుగా ఆయన రాబోతున్నాడు. త్వరలోనే అభిషిక్తుడైన రాజుగా ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆమె గ్రహించగలిగింది. తన ప్రవచనంలో ఈ మాట తెలియజేస్తుంది, నా ప్రభువు తల్లి అని ఆమె ఒప్పుకుంటుంది అనమాట. అలాగే ఆమె ఏమంటుంది, ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గాక అని మరియమ్మని దీవిస్తుంది. అప్పుడు మరియమ్మ కూడా తన ప్రవచనం చెప్తాం. చూడండి ఆ మాట, 1వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనని, ఇప్పుడు మరియ యొక్క ప్రవచనం అన్నమాట. ఆమె ఇంకా బాబుని చూడలేదు, యేసు బాలుడుగా జన్మించనే లేదు. మా దూతల యొక్క మెసేజ్లు కదా, గబ్రియల్ దూత ఇచ్చిన వర్తమానంను బట్టి ఆమె ఆ సమాచారాన్ని ప్రవచన రూపంగా తెలియజేస్తుంది. వీళ్ళు ఇంకా యేసు ప్రభుని చూడలేదు. ఇక్కడ సుమియోనైతే యేసు ప్రభుని చూచాడు, తన ప్రవచనం చెప్తున్నాడు. అలాగే అన్న ప్రవక్తి కూడా యేసు ప్రభువుని బాలుడిగా చర్చిలో చూచింది. అంటే దేవాలయంలో చూడడము, ఆమె కూడా ఆ సేవను విస్తరింపజేసింది. కానీ ఇక్కడ వీళ్ళైతే ఇంకా బాలుడిని చూడకముందే ప్రవచనం చెప్పటం, యేసు ప్రభువు ఈ భూమి మీద రాబోతున్నటువంటి నిజమైన దేవుడు అని. చూడండి ఆ మాట, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 46వ వచనం, 1వ అధ్యాయము లూకా సువార్త 46వ వచనం నుంచి. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. తల్లి అయిన మరియ కూడా యేసు ప్రభు చూడకముందే ఆయన దేవుడిగా జన్మిస్తున్నాడు, పరిశుద్ధాత్మ మా రూపంగా నీ కడుపులో జన్మించబోతున్నాడు అని చెప్పిన వార్తను ఎంతగా నమ్మిందంటే, ఆమె ఆ వార్తకు అనుగుణంగా తన విధేయత చూపించి, నేను దీన స్థితిలో ఉండగా నన్ను కనికరించిన దేవుడు, నా రక్షణకు ఆనందం ఆయనే. అంటే మరియమ్మ కూడా యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్మటానికి బలమైన కారణము, ఆమె తన కడుపులో పుట్టున్నటువంటి యేసు ప్రభు విషయమై ప్రవచన రూపంగా, అంటే వీళ్ళకు బైబిల్ జ్ఞానం ఉంది అని, ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది అని అర్థం కదండి. ఎలిజబెత్ కు గాని మరియమ్మకు గాని ధర్మశాస్త్రం సంబంధించిన జ్ఞానం చాలా ఉంది వీళ్ళకి. యేసు ప్రభు శిశువుగా జన్మించబోతున్నాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్. తెలుసు కదా మనకు, క్రిస్మస్ అప్పుడు ప్రతి డిసెంబర్ లో మనం చూసుకుంటున్న మాట అది. అన్నిలకు వెలుగుగాను ఆయన రాబోతున్నాడు కదండి. ఆయన భుజం మీద రాజ్యభారమును, నీతిమంతుడు, రక్షకుడు ఉదయించబోతున్నాడు. ఈ జ్ఞానము ప్రవచన ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథంలో ఉన్నది వీళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు నమ్మినారు. తెలిసిన వెంటనే నమ్మటం అనేది కూడా చాలా ముఖ్యం. తెలిసిన వెంటనే అందరూ నమ్మరు,
మనం వాక్యం బోధిస్తున్నప్పుడు మనము గమనిస్తుంటాం కదా, వాక్యం చెప్పినా కూడా పట్టించుకోరు. ఈ చదువుతవి నా చదువుతవి వదిలేసే వాళ్ళే చాలా మంది ఉంటారు. 90 మంది, ఒక 10 మంది మాత్రమే కట్టుబడి ఉంటారు ఆ వాక్యానికి. సో ఇక్కడ మరియమ్మ చెప్తున్న మాట ఏంటంట, సర్వశక్తి మంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. దయాప్రాప్తురాలా అని చెప్పి మెసేజ్ వచ్చింది గాబ్రియల్ దూత నుంచి. ఇప్పుడు ఈమెమంటుంది, నన్నైతే అందరూ తరతరం వరకు ధన్యురాలందరూ. ఇంకా ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీదికి ఆయన కనికరము తరతరములుండును. అంటే ప్రభువుని నమ్మాలి, ప్రభువుని భక్తితో పూజించాలి, ప్రభువుకు భయపడాలి. ఈమె తనకు పుట్టబోయే కుమారుడి విషయమే చెప్తుంది. ఎందుకంటే ఆ కుమారుడే దేవుడే తన గర్భంలో జన్మించబోతున్నాడు అనే సత్యం ఆమె గ్రహించగలిగింది. కాబట్టే ధర్మశాస్త్ర జ్ఞానమును ఆమె ఇక్కడ ఉపయోగిస్తుంది అనమాట. ఆమె మనకు తెలియజేస్తుంది. ఆమె ఇంకా చూడకముందే ఇన్ని చెప్పగలిగింది, ఆయన ప్రభు అని కదా, ఆయన రక్షణ కలుగజేస్తున్నాడని, రక్షణ ఆనందంను అనుగ్రహించువాడని, ఆయనకు భయపడు వారికి మీదకి ఆయన కనికరం రాబోతుందంట కదండి. ఇంకా ఏంటి, ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను, వారి హృదయం ఆలోచనను విషయమై గర్విష్ఠుని చెదరగొట్టెను, సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను, ఆకలి కొనిన వారికి మంచి పదార్థంతో సంతృప్తి పరచ ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడిని ఇశ్రాయేలీలకు సహాయము చేసెను. మరియమ్మ యొక్క ప్రవచనం అండి. ఈమె భవిష్యత్తును జరగబోతున్నటువంటి సంగతులను తెలియజేస్తూ ఎవరెవరికి ఎలాగా దేవుడు ఉపయోగపడుతున్నాడు, ఎవరెవరిని కనుకరించబోతున్నాడు, భయభక్తులతో వినయంతో ఆయనకు లోబడి ఉండు వారికి ఆయన ఇచ్చు బహుమానములు ఏంటి, మన అబ్రహాముతో జ్ఞాపకం చేసుకున్న నిబంధనల గురించి ఇక్కడ ఆమె జ్ఞాపకం చేస్తుంది. విశేషమైన జ్ఞానము కలిగిన స్త్రీ మరియమ్మ, ఎలిజబెత్ కూడా కదండి. ఈ వాక్యంలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఆలోచిస్తుంటే ఆ రోజులలో స్త్రీలు ఇంత అడ్వాన్స్డ్ గా ఉన్నారా కదా. ఎక్కువగా మగవారే ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉంటారు, పరిశైలి శాస్త్రులు వారికి ఎక్కువగా వివరిస్తుంటారు. వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటి ఇక్కడ స్త్రీలు చెప్తున్నారు అన్నమాట. అన్న ప్రవక్తి గురించి చెప్పండి చూడండి. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో సుమయోను గురించి చెప్తున్నప్పుడు ఆయన ఏమంటాడు, అన్య జనులకు నువ్వు వెలుగుగా ఉంటున్నావు, ఇశ్రాయేలుకు మహిమగా ఉంటున్నావు, తరతరంలో ప్రజలందరికీ నువ్వు రక్షణ కారణకుడు అవుతున్నావు అని సుమయోను ప్రవచనం చెప్తున్నావు. రక్షణ కార్యం అంత ఈజీగా జరిగిందా? మనం నిన్నే కదా ఈస్టర్లో ధ్యానించుకున్నాం. రక్షణ కార్యము చాలా కష్టతరమైన కార్యమును దేవుడు జరిగించింది. ఆయన ఉపవాసములుండి శోధించబడి ఆ తర్వాత శ్రమలు పొంది శ్రమలను జయించి తర్వాత శిలువ శ్రమలను భరించి రక్తము కారణంతగా ఆయన శిలువ మీద ఉండి ప్రాణంను దేవుడికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏంటి, నా ప్రాణంను పెట్టుటకును దాన్ని తీసుకుంటకు నాకు అధికారం కలదు, నన్ను ఎవరు చంపలేరు. ఆ మనుషులు ఆ రకంగా ఆయన మ్రాను మీద శిలువ వేయబడును అనే వాగ్దానం ఉంది, మనకు ప్రవచనం ఉంది. కాబట్టి ఆ మ్రాను మీద శిలువ కార్యం అనేది ఒక రోమా ప్రభుత్వంలోనే జరుగుతుంది. మిగతా వాళ్ళు ఉరి శిక్షలు ఎక్కువగా ఉంటాయి, లేదా చెరసాల్లో బంధించబడి ఆ యావజ్జీవం ఉంటుంది. కానీ ఇక్కడ రోమా ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతుందంట, మ్రాను శిలువ పైన శాపగ్రస్తులను శిలువ మీద వేసేవారు. ఆ విధంగానే యేసు ప్రభు టైంకి కరెక్ట్ గా రోమా ప్రభుత్వం రావడము, ఆ రోమా ప్రభుత్వంలో ఆయనని పొంతి పిలాతు అధికారం కింద అన్న కైపల ఆధ్వర్యంలో ఎన్నో ట్రయల్స్, కోర్టు కేసులు అన్ని జరిగి న్యాయము నిరూపించలేకపోయినారు వారు, ఆయనలో నిందను కనుగొనలేకపోయినారు. అయినా ప్రజల కోరిక మేరకు ఎందుకు, ఇశ్రాయేలుకు మహిమగా ఉండవలసిన దేవుడు ఇశ్రాయేల్ కొరకు ఆయన రక్తంను కార్చడానికి రాలేదు, అందరి కొరకు, పాపులందరి కొరకు, రక్షణ కొరకు ఆయన చేపట్టిన శిల్వ కార్యమని. కాబట్టి సుమియోన్ భక్తుడు చెప్తున్న మాటలు భవిష్యత్తును గురించిన ఆ యొక్క జరగబో ప్రాసెస్ ని, వాగ్దానములను మనకు ముందుగానే హెచ్చరిస్తుంది. అది కూడా బాలుడైన యేసుని చూస్తూ. అప్పుడు ఆయన మరియమ్మతో చెప్పిన మరొక ప్రవచనం చూడండి. మరియమ్మతో చెప్పిన ప్రవచనం చూడండి. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు. మరియమ్మతో ప్రత్యేకంగా ఒక మాట చెప్తుడు, హృదయాలోచనలు బయలుపరచువాడు యేసు ప్రభువే. హృదయాలోచనలను
బయలుపరచువాడు యేసు ప్రభే. ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుట. ఇశ్రాయేలీలు అనేకులు పడతారంట, మళ్ళీ తిరిగి లేస్తారంట. ఇది సిమియోను యొక్క ప్రవచనం. వారు పడిపోతున్నారు, వారు తిరిగి లేస్తున్నారు. ఆ తర్వాత వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోవు. అంటే శ్రమల పాలవబోతున్నాడు ఈ బాలుడు. శ్రమలు ఆయనని ఏమి చేయలేవు, కానీ ఆయన వచ్చిన కార్యము నెరవేర్చుటకు శ్రమ పడవలసి ఉంటుంది. కాబట్టి నీ హృదయంలో ఖడ్గము దూసుకొని పోతుంది. ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆమెకి ఇంకా 4 పిల్లలు పుట్టిండ్రు అండి. అయినప్పటికీ ఆయన దేవుని కుమారుడుగా జన్మించిండు, పరిశుద్ధాత్మ వరముతో జన్మించిన బాలుడు. కాబట్టి ఆమెకి ఎంతైనా మొదటి బిడ్డ అంటే ప్రేమ అంట. కాబట్టి హృదయంలోంచి ఖడ్గము దూసుకొని పోవును అని సిమియోను భక్తుడు, నీతిమంతుడైన భక్తుడు, వృద్ధుడైనటువంటి భక్తుడు, ఆత్మవశుడైనటువంటి భక్తుడు చెప్పిన మాట ఇది. సిమియోను చెప్పిన తర్వాత ఆమె ధ్యానిస్తుంది. ఎందుకంట ఈ బాలుడి ద్వారా దుఃఖం కలుగుతుంది. ఈ బాలుడి ద్వారా దుఃఖం, కానీ విమోచన ఈయన ద్వారానే కలుగుతుంది. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవుననే ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికురాలు, ఇప్పుడు ఈ అన్న యానీ, సెంట్ ఆన్స్ స్కూల్ ఉంది కదా, ఆ యానా అన్నమాట. ఈమె ఒక ప్రవక్తి, పనూయేలు అనే ఒక భక్తుడి కుమార్తె, విధవరాలు, 84 సంవత్సరాల నుంచి దేవాలయంలో పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీ. అప్పుడే ఆమె కూడా అదే టైంకి రావటము, ఇవన్నీ ఆమె చూడటము, వినటము ఆమె జరిగింది. ఒక ప్రవక్తి కాబట్టి ఆమె గ్రహించగలిగింది. ఆషేరు గోత్రికురాలు ఈమె. ఆమె ఏం చెప్తుంది? ఆమె 37వ వచనంలో చూడండి, 84 సంవత్సరముల విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను. ఒక విధవరాలు 60 ఏళ్ల వైధవ్యం కదండి, 20 ఏళ్లకే భర్త చనిపోవటము. అప్పటి నుంచి ఆమె విధవరాలుగానే ఉంటూ ఎంతో భక్తితో నీతిమంతురాలై ఉండి సేవ చేస్తూ దేవాలయంలోనే పడి ఉంది. ఆమె దేవాలయంలో అన్ని ధ్యానిస్తుంది, వాక్యంలో వింటోంది. ఆమె బోధలో వృద్ధి చెందుతోందంట. గ్రోత్ అంటాం కదా, స్పిరిచువల్ గ్రోత్ ఆమెలో చాలా జరిగింది. 60 ఏళ్ల మాట కాదు అది కదండి. ఆ సమయంలో ఆమె అక్కడికి వచ్చింది. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడింది. దేవుడిని, ఒక 84 సంవత్సరాల వృద్ధురాలు ఒక బాలుడిని చూచి కొనియాడటం, ఇది చూసే వారికి కొంచెం ఆశ్చర్యంగానే ఉంటది. కాకపోతే ఆమె ఒక ప్రవక్తి కాబట్టి ఆమెకు తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఆత్మవశురాలై ఆమె తెలుసుకోగలిగింది కాబట్టి ఆమె దేవుడిని కొనియాడింది. విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఇప్పుడు ఆమె చేసేది ఏంటంటే సేవ. యేసు ప్రభు ప్రజలను విడుదల, విమోచన జరిగించటానికి రక్షకుడుగా, అభిషక్తుడిగా వచ్చిండు అనే సత్యాన్ని, అనే సువార్తను, శుభవార్త ఈమె అందరికి వివరిస్తుంది. ఆమె వయసు ఏంటండి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాల వృద్ధురాలు సేవ జరిగిస్తోంది. రేయింబగళ్ళు ఉపవాసంతో, కన్నిటితో చర్చిలోనే ఉంటూ ప్రార్థన చేస్తున్న వ్యక్తి. ఆమె ఎంతగా బలపడింది అంటే తన శరీర బలహీనతను పక్కన పెట్టింది. శరీర బలహీనత ఆత్మలో బలము పొందిన స్త్రీ ఈమె. మనకందరికి రోల్ మోడల్ ఆమె కదండి. మనం చిన్న జ్వరం వస్తే మూలుగుతుంటాము, బొక్కన పడేస్తుంటాము, తర్వాత మన పనులను కూడా కొన్ని పోస్ట్పోన్ చేసుకుంటాం, ఎందుకంటే శరీర బలహీనత. కానీ ఆమె ఆ వయసులో కూడా తన బలహీనత పక్కన పెట్టింది. సేవ చేయడం అంటే ప్రయాణాలు చేయాలా, అక్కడిక్కడ తిరగలేకపోతున్న స్త్రీ. కానీ ఆమె గుడికి వచ్చిన వారికి ఎవరికి విడిచిపెట్టలేదంట. విమోచన కొరకు కనిపెట్టి వారందరినీ పట్టుకుంది. చూడండి, ఆమె విమోచన కొరకు కనిపెట్టి వారందరితో ఆయనను గూర్చి మాట్లాడచుంది. ప్రభువుని గూర్చి మాట్లాడటం అంటే సేవనే. ప్రభుతో ఆమె సహవాసము అంత పటిష్టమైన పునాదులతో ఉండదంట. సో వీళ్ళందరూ మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, పునరుత్థానముడి శక్తిని వీరు పొందుకున్నారు ముందుగానే. ప్రభువు ఇచ్చినటువంటి ఆ శక్తి, ఆత్మవశురాలై ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ఆత్మలో బలపడిన వారు. అందుకే ప్రభు యొక్క కార్యములను ప్రవచించగలిగినారు. ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో చెప్పిన వారైతే ఇక్కడ కొత్త నిబంధనలో కూడా మనకు 3 కనబడుతున్నారు. ప్రభువు
రారాజు, అభిషిక్తుడైన దేవుడు, సమాధానకర్త అని చెప్పుకుంటున్నారు. అన్యులకు ఈయన వెలుగుగా ఉంటున్నాడు, ఇశ్రాయేలులకు మహిమకరంగా ఉంటున్నాడు ఈ దేవుడు. ఈయన చిన్న బాలుని చూసుకుంటూనే అంత ప్రవచనం చెప్పినారు. ఆ పెద్దగా అయిన తర్వాత ఆయనను చూసిన వారు అపోస్తలులు కదండి. వారు మరి విశేషంగా సేవ చేసిండ్రు. ఇప్పుడు మన సేవ ఏంటి అంటే, ఇప్పుడు బాలుడై ఉన్న దేవుడు కాదు మన సేవలో కదండి. 2000 సంవత్సరముల నుంచి ఈ సువార్త ప్రకటించబడుతోంది. యేసు ప్రభువు 33 సంవత్సరముల వయసులో సిలువ వేయబడ్డాడు. అంటే 33 AD నుంచి స్టార్ట్ అయింది క్రిస్మస్ మెసేజ్. 33 AD నుంచి. అప్పట్లో బైబిల్స్ లేవు, ధర్మశాస్త్రం కొన్ని వ్రాత పత్రులే ఉన్నాయి కాబట్టి రిటర్న్ డాక్యుమెంట్స్ అంటాం, మాన్యుస్క్రిప్ట్ అంటాం, చేతి వ్రాతతో రాసిన పుస్తకాలు. అవి మాత్రమే చాలా కొద్ది మందికి అప్పుడు చదువు విస్తారంగా లేదు కాబట్టి ఆ తర్వాత దాని మరుగున పడిపోయింది. తర్వాత దాన్ని బయటికి తీసిండ్రు. దాని తర్వాత ప్రింటింగ్ రూపంలోకి రావడము కొన్ని వందల సంవత్సరాలు బట్టి. అయినా వాక్యము జీవించు ఆత్మే, జీవింపచేయు ఆత్మే. మరుగున పడిన కాలము డార్క్ పీరియడ్ కావచ్చు, కానీ అది తిరిగి వెలుగులోకి వచ్చింది. ఈ రోజు మన చేతుల్లో వాక్యము, దేవుడు బైబిల్స్ పెట్టి. ఇప్పుడు మన పని ఏంటంట, సువార్త సేవ. ఈ రోజు మనం చేయాల్సిన సేవ ఏంటి? బాలుడైన యేసు మందిరంలోకి వస్తే సుమియోను చూసిండు, సుమియోను ప్రవచించిండు కాదు. మరియమ్మ గర్భంలో ఉన్నప్పుడు బాలుడు గంతులు వేసిండు ఎలిజబెత్ గర్భంలో. యోహాన్ భక్తుడు అప్పటికే 6 నెలల బిడ్డ కడుపులో, ఆయన గంతులు వేసిండంట మరియమ్మ స్వరం వినగా. ఇవి కాదు మన సేవ. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకున్న జ్ఞానము, ధర్మశాస్త్ర జ్ఞానం బట్టి వారికి దేవుడు ఆత్మలో ప్రవచింపజేసిండు. వారిద్దరు మాట్లాడుకోవటంలో సత్యములు కొన్ని బయటకు వచ్చినాయి. ఈయన రాబోవు రాజు, ఈయన నా ప్రభువు, ఈయన నా విమోచకుడు, ఈయన నా రక్షకుడు అని వారు తెలియజేసింది. కానీ ఈ రోజు మన సువార్త సేవలో మన కాన్సెప్ట్ ఏంటి? పునరుత్థానుడైన యేసు. పునరుత్థానుడు మొన్న కాలేదు కదండి. ప్రతి ఆదివారంని మనం ఏమని పిలుస్తాము? పునరుత్థాన దినము అంటాం. పునరుత్థాన దినము అంటే దీనికి ఒక రోజు అంటుందా? లెంటి డేస్ అంటే మనకు ఒక ఇశ్రాయేలీ దేశంలో మాత్రమే అది సమ్మర్ కాలం వస్తుంది, వసంత కాలం అంటాం, పస్కా పండుగ కాలం అంటాం. కానీ ప్రపంచం అంతటా వసంత కాలము ఒకటే టైంలో రాదు కదండి. ఒక దగ్గర ఎండాకాలం అంటే ఒక దగ్గర వర్షాకాలం ఉంటుంది. సో ప్రపంచం అంతటికి ఒక దినం ఏంటంటే ఆదివారము, పునరుత్థాన దినము. ఎందుకంటే ప్రభువు శుభ శుక్రవారం నాడు సిలువ వేయబడితే ఆదివారం ప్రొద్దున ఆయన లేచి, పునరుత్థాన దినమున ఆయన లేచింది. కాబట్టి సజీవుడైన దేవుడిని మనం ఈరోజు ప్రకటిస్తాం. మన సజీవుడైన దేవుడు మన పట్ల జరిగించే కార్యములను గురించి మనం వివరిస్తున్నాం. మన సేవలో ముఖ్య పాత్ర ఏంటంట? సజీవుడైన దేవుడిని చూపించటం, దేవుడు జీవముల దేవుడని నిరూపించటం. ఈ నిరూపణ చేయాలంటే కొంచెము కష్టమే కదండి. నిరూపించాలంటే కష్టమే, కానీ కొన్ని వాక్యములు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాయి. చూడండి, రోమా పత్రిక, అపోస్తులున్న పౌలు భక్తుడు రోమా పత్రికలో ఈ మాట చెప్తుండు. 1వ అధ్యాయము 5వ వచనం. రోమా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏమనుంది? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతో నిరూపించబడెను. అంటే ధర్మశాస్త్రం వెతికిన వారికి, శాస్త్రులకు, పరిసయ్యులకు, వీళ్ళందరికీ ధర్మశాస్త్రం వెతికే ఉంటారు కదండి. నేనే యూదులకు రాజును అని ఎక్కడ చెప్పలేదు దేవుడు. కానీ ప్రజలే హోసన్నా, హల్లెలూయా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని చెప్తున్నారు. వాటిని బట్టి వీళ్ళకి కలవరం. ఈయన ఎట్లా దావీదు కుమారుడు అవుతాడు? లేఖనాలను పరిశీలించే ఉంటారు, పరిశీలించి తెలుసుకునే ఉంటారు, కానీ బయటపడటానికి వారికి టైం లేదు, ఒప్పుకోరన్నమాట. ఎందుకంట ఆ ఆత్మీయ నేత్రాలు వారిని వృత్తితనంలోనికి నెట్టివేసి, మందమైన చెవులు గలవారు కనుక యేసు ప్రభు 12 సంవత్సరాల వయసు నుంచే ధర్మశాస్త్రం గురించి దేవాలయంలో చర్చిస్తున్నాడు. పస్కా పండుగకు ప్రతి సంవత్సరము 12వ ఏట నుంచే వాళ్ళు వస్తున్నారంట. తల్లిదండ్రులు మరియమ్మ, యోసేపు యేసు ప్రభుతో పాటు వస్తున్నారు. మనకు తెలిసిందే కదా. ఒకసారి అయితే యేసు ప్రభు పండగ అయిపోయినాక అందరు వెళ్ళిపోతున్నారు. మరియమ్మ, యోసేపు కూడా ఒక దిన ప్రయాణం చేసి వెళ్ళిపోయిందంట ఊరు వదిలేసి.
వాళ్ళ వెంట గుంపులో చుట్టాల మధ్యలో యేసు ప్రభు బాలుడిగా 12 సంవత్సరాల బాలుడిగా ఉన్నాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తీరా ఒక రోజు గడిచినాక వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభు కనిపించలేదు. వారు కలవరపడ్డారు. పిల్లోడిని వదిలేసి వచ్చాము, ఏమైపోయాడు కదండి. ఆ తల్లిదండ్రుల ఆత్రంతో వాళ్ళు తిరిగి మళ్ళీ వెనక్కి యెరూషలేముకి వచ్చారు. అక్కడ వాళ్ళు ఏం చూశారు? బాలుడు శాస్త్రంతో పరిశీలితో తర్కిస్తూ దేవాలయంలో ధర్మశాస్త్రం గురించిన బోధన చేస్తున్నాడు, బోధన వింటున్నాడు, వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఆయన జ్ఞానంకు వాళ్ళే ఆశ్చర్యపడుతున్నారు. అట్లా పస్కా పండుగకు ప్రతి సంవత్సరము యెరూషలేముకు రావుట వాళ్ళకి అలవాటే. ఈసారి పస్కా పండుగకు సిలువ వేయక ముందు వచ్చినప్పుడు ఎట్లా వచ్చింది? ఆయన యూదులకు రాజుగా కదండి, యూదులకు రాజుగా ఆయన ఆ గాడిద పిల్లనెక్కి హోసన్నా హోసన్నా అన్న గానం, ప్రతి గానముల మధ్యన ఆయన ఎంతగానో కొనియాడబడుతున్నాడు. కానీ అప్పటికి ఆయన యెరూషలేము చూసి కన్నీరు విడిచిన వాడే కదండి. ఈ యెరూషలేము ఇంకెప్పటికీ బాగుపడుతుంది, ఇంకెప్పుడు తన సృష్టికర్తను తెలుసుకుంటది, ఈ ప్రజలలో మారు మనసు ఎప్పుడు కలుగుతుంది. దేవుడు ఇవన్నిటిని గమనిస్తుంటాడు. కాబట్టి పునరుత్థానంలో గురించిన వాళ్ళకు జ్ఞానం లేదు. కానీ బైబిల్లో ధర్మశాస్త్రంలో యెషయా గ్రంథంలో చెప్పబడింది కదండి, ఆయనకు స్వరూపమైన సొగసైనను లేదు. ఆయనని ఆ శ్రమల పాలు చేయట దేవుడికి ఇష్టమాయను. ఎందుకంటే అది ఒక కార్యము, అది జరగాలి, అది జరిగితేనే ప్రజలకు విడుదల, విమోచన గురించి సిమియోను చెప్తున్నప్పుడు ఇవన్నీ ఆయనకు తెలుసు. ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాడు నీతిమంతుడు, భక్తిపరుడు కాబట్టి ఆయనకు తెలుసు. అక్కడ సిమియోను మాత్రమే కాదు, అక్కడ ఇంకా అనేకులు ధర్మశాస్త్రం ధ్యానించిన వారు, దేవుడిని నమ్మిన వారు, దేవుడి యొక్క వాక్యమును, దేవుడి యొక్క కార్యములను ఎదురు చూస్తున్నవారు కదండి. ఈయన ఎదురు చూసిండంట. నా రక్షణను నేను కన్నులారా చూసిన అంటాడు. రక్షణను చూడడం ఏంటి అంటే యేసు ప్రభువే రక్షకుడు. రక్షణను చూసిండంటే ఈయన మారు మనస్సుకు, విడుదలకు, పశ్చాత్తాపానికి, ప్రాయశ్చిత్తానికి, బలియాగానికి అన్నిటికీ సిద్ధపడిన బాలుడు అని సిమియోను ఆ దినమే చూసిండట, బాలుడిని చేతిలో పట్టుకున్నప్పుడు. కాబట్టి అంతటా మారు మనసు పొందాలనేది యోహాను భక్తుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మొదలుపెట్టినప్పటి నుంచి అసలైన సువార్త మొదలుపెట్టాడు. అందరూ మారు మనసు పొందాలి, దేవుడు రాబోతున్నాడు, యుగాంతం రాబోతుంది, అంధకార క్రియలు, చీకటి క్రియలన్నిటినీ నాశనం చేసి వెలుగులోనికి ప్రజలు రావాలి, దేవుని రక్షకుడుగా మారు మనసు పొంది ఆయన అంగీకరించాలి, ఆయనే దేవుడిని ఒప్పుకోవాలని చెప్పి యోహాను చిన్నగా బాప్టిజమ్స్ తో స్టార్ట్ చేసిన మినిస్ట్రీ. తర్వాత యేసు ప్రభు వచ్చి బాప్టిజం తీసుకున్నప్పుడు ఈయనే దేవుని గొర్రెపిల్ల, ఈయనే దేవుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఈయనే అని పాయింట్ అవుట్ చేసి చూపించింది. కానీ అప్పటికే శాస్త్రుల పరిచయుల యొక్క ఆలోచనలు వక్ర బుద్ధితో ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు చేసిన అద్భుతాలని, ఆశ్చర్యక్రియలను అన్ని చూసినప్పుడు ఆయన వేషధారులైన శాస్త్రులరా, పరిచయులారా అని వారిని ఎప్పుడైతే తిడుతున్నాడో, వారిని వెక్కిరిస్తున్నాడో, వారిని వేలు పెట్టి చూపిస్తున్నాడో వారికి కోపం. అందుకే ఆయనని సిలువ వేయుటకు అందరినీ పోగు చేస్తున్నారు. ఇది మనకు తెలిసిన విషయం కదండి. శుభ శుక్రవారం నాడు ఆయన సిలువ వేయుటకు కారణం ఏంటి అంటే శాస్త్రులు, పరిచయులు మాత్రమే కాదు, రోమా ప్రభుత్వమే కాదు, యేసు ప్రభువు కూడా కారణం. ఎందుకంటే ఆయన సిలువ మరణము పొందుటకే వచ్చిండు. ప్రజలకు విడుదల, విమోచన జరగాలంటే రక్త ప్రోక్షణ అవసరం. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు మేం చేసిన ఇంత గొప్ప పని కాబట్టి యేసుప్రభుని చంపించగలిగినామని వాళ్ళు అనుకుంటుండొచ్చు. అలాగే అక్కడ రోమా ప్రభుత్వం అనుకుంటొచ్చు. ఎవరు ఏదనుకున్నా కూడా అసలు కారణం ఏంటంట, యేసు ప్రభు తనకు తానుగా అప్పగించబడుటకు తన శరీరమును వారికి ఇచ్చేసి, ఇది ఎప్పుడు గెత్సేమనీ తోటలో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడిన తర్వాత ఆ పునరుత్థాన శక్తిని గురించి ఆయన తర్వాత చనిపోయి తిరిగి లేచినాక 40 దినములు తన ప్రజలకు, తన భక్తులకు, తన శిష్యులకు కనబడినప్పుడు వారికి చెప్పిన మాట. అంతకుముందు వాళ్ళకి చెప్తే వాళ్ళు గ్రహించలేకపోయినారు. సిల్వ కార్యం ముగించే వరకు కూడా వారు గ్రహించలేకపోయినారు. ఈయన దేవుని కుమారుడే అని శతాధిపతి మొదట చెప్పిండు. ఎందుకంట ఆ మధ్యాహ్నము 3 గంటలప్పుడు లోకమంతా చీకటి కమ్మడం, భూమి ప్రకంపించడం కదా, ఎర్త్ క్వేక్స్ అంటాం, భూ ప్రకంపనలు.
ఆ కొండ దేవాలయపు తెర, ద వెయిల్ ఆఫ్ ద ఆల్టర్, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ తెర చిరిగిపోవటం. అంటే ఆ తెర చిరిగిపోవడం ద్వారా అనేకులు డైరెక్ట్ గా పరిశుద్ధంగా ఉండి దేవుడి సన్నిధానికి వచ్చుటకు వీలు కలుగ చేసిన దేవుడు ఆయన. అంతకుముందు యాజకులు మాత్రమే వెళ్ళవలసిన స్థలంలోనికి ఇప్పుడు అందరినీ ఆహ్వానం పలుకుతున్నాడు. ఆ పరిశుద్ధ స్థలంలోనికి మీరు కూడా వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు. అతి పరిశుద్ధంగా ఉండాలి. వినయంతో విధేయతతో ఉన్న వారందరికీ అవకాశం కలిగించిండు. ఓపెన్ డోర్ ఇన్విటేషన్ అన్నమాట. ఈ కార్యములన్నింటినీ గమనించిన తర్వాత ఈ రోజు మనం చేస్తున్నాము పరిశుద్ధాత్మని సహాయంతో పునరుత్థానుడైన యేసు శక్తిని ప్రజలకు చూపించటానికి. ఎందుకంట యుగాంతమందు భయంకరమైన దుర్దినములు వస్తున్నాయి కాబట్టి ఈ దినముల సమయం అందు మనం ఏం చేయాలా? దేవుడు త్వరలో రానున్నాడు కాబట్టి సిద్ధపరచాలి. మనము సిద్ధపడాలా, తర్వాత అనేకులను సిద్ధపరచాలా. శ్రమలు వస్తున్నాయని తెలిసి భయపడకూడదు. ఎందుకంటే పునరుత్థానుడైన శక్తిని మనం రోమా పత్రికలో చెప్పుకున్నాం కదా, ఆయన దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడ్డాడు. పునరుత్థానుడు అయిన తర్వాతనే అందరూ గ్రహించగలిగి ఈయన నిజంగా దేవుని కుమారుడని. శతాధిపతి మొదట చెప్పేసిండు ఈయన దేవుని కుమారుడు నిజంగానే. ఎందుకంట అవన్నీ సంఘటనలు జరిగినప్పుడు. కానీ ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరియ ముందుకు వెళ్ళింది కదండి, మగ్దలేని మరియ ముందు వెళ్ళింది. ఆయన తోటమాలి అనుకుందట. యేసు ప్రభువుని చూసిన వారు తోటమాలిని ఎట్లా అనుకుంటారు కదండి? యేసు ప్రభువు వారితో నిలబడ్డాడు, వారితో తిరిగిండు, ఆమెని కనికరించిండు, ఆమె కన్నీటితో తన వెంట్రుకలతో కాళ్ళు తుడిచింది. ఇంత చేసిన వ్యక్తి చీకట్లో గుర్తించలేకపోయింది. తోటమాలి అనుకుంది, అయ్యా నువ్వు తీసుకెళ్ళిపోయినావా అంటుంది కదండి. అపోస్తులు అందరూ వచ్చినారు, చూసిండ్రు. తర్వాత ఆయన బట్టలు చుట్టబడి చూసి వాళ్ళు ఆశ్చర్యపడినారు, ఇది నిజమే, ఈయన దేవుని కుమారుడు కాబట్టే తిరిగి లేసని చెప్పి. అప్పుడు గాని వారికి అర్థం కాలేదు. అప్పుడు కూడా ఇంకా డౌట్ఫుల్లే థామస్ తోటి కదా, డౌట్ఫుల్ థామస్ అంటాం. తోమా ఇంకా అనుమానించి నేను ఏలిపెట్టి చూస్తే తప్ప నేను గుర్తించ అంటే వాక్యం విని కూడా దానిని దృఢపరచలేకపోయినారు, నిరూపించలేకపోతున్నారు అనమాట వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆ పెంతెకోస్తు దినమందు ప్రార్థిస్తున్నప్పుడు వారికి దేవుడు కనిపిస్తుంది. ఆ తర్వాత 40 రోజులు కనిపించి కదా, ఎమ్మాయి గ్రామంలోనికి 2 వ్యక్తులు వెళ్తున్నప్పుడు వారితో కూడా నడుచుకుంటూ వెళ్ళిండు. పేతురుకు ఒక రోజు కనపడిండు, తోమాకు ఒకసారి కనపడిండు. ఇలా భక్తులందరికీ కనిపించింది. 40 days ఆయన తిరిగి భూమి మీద మహిమలో సంచరించిన వాడే. ఆ పునరుత్థాన శక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది చారిత్రక వాస్తవం అన్నమాట. ఈయన దావీదు కుమారుడు, దావీదు వంశమందు జన్మించిన వాడు. తర్వాత నీతిమంతుడు అని నిరూపించబడినవాడు. ప్రభువే ఈయన దేవుడే అని నిరూపించబడ్డాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత జనులు వాళ్ళ ఆత్మీయ నేతలను వెలిగించబడి గ్రహించగలిగిన. ఈ రోజుకి ఆత్మీయ నేతలు ఇంకా వెలిగించబడలేని వారు గ్రహించలేకపోతున్నారు. ఒక నామకార్థంగా శాస్త్రంగా పండుగలు జరగాలంటే జరగాలి, ఈస్టర్ సండే గుడ్ ఫ్రైడే చేయాలంటే చేయాలి, జస్ట్ నామకార్థంగా చేసుకుంటూ పోయేవారు ఈ రోజుకు ఉన్నారు. నిజంగానే మన దేవుడు తిరిగి లేచినవాడు, మన మధ్య సంచరిస్తున్నవాడు, మన హృదయాలలో నివసిస్తున్నవాడు అని గ్రహించగలిగింది చాలా కొద్ది మంది. ఎందుకంట ఆ దేవుణ్ణి గ్రహించగలగాలి అంటే ముందు నువ్వు శుద్ధుడివిగా మారాలి, పరిశుద్ధుడివిగా మార్చబడాలి. నీలో వినయము ఖచ్చితంగా కనబడాలి. ఎందుకంటే నీ విధేయతనే దేవుడు ముందు చూస్తున్నాడు, నీ భక్తిని చూస్తున్నాడు, నీ విధేయతను చూస్తున్నాడు. అంతే తప్ప నీ చదువుని, నీ అందంని, నీ హోదాని, నీ జ్ఞానంని దేవుడు లెక్క పట్టడం లేదు. నువ్వు ఎంత ఉండొచ్చు, నీలో విధేయత ఉందా లేదా? అందుకే కదా పండితులను వదిలేసి పామరులను శిష్యులనుగా చేసుకున్నాడు. పండితులను వదిలేసి పామరులను శిష్యులుగా చేసుకున్నాడు దేవుడు. ఆయన మన అపరాధముల నిమిత్తము చూడండి, రోమా అదే పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైన మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆయన పునరుద్ధానుడు కాకపోయి ఉంటే మనము అనీతిమంతులమే, మనం నీతిమంతులం కాదు. ఆయన పునరుద్ధానుడు అయిన కాబట్టి అది ఆ పునరుత్థానం మనం నమ్మినాం కాబట్టి మనం కూడా నీతిమంతులము. నువ్వు నమ్మలేదంటే ఈ రోజుకి నువ్వు నీతిమంతురాలివి, నీతిమంతుడు కాదు. ఆయన పునరుత్థానుడు అయినాడని నీ హృదయం ఒప్పుకుంటుందా? చాలా మందికి డౌట్, గాడ్ నిజంగా లేచిందా, ఆయన చనిపోయి పాతిపెట్టబడింది కదా అందరిలాగానే అని బాధించేవారు ఇంకా ఉన్నారు ఈ రోజు.
అది కూడా చదువుకున్నవారు. చదువు లేని వారికి త్వరగా చెప్పేస్తారు, నిజమే దేవుడు కావచ్చు, ఆయన దేవుడు కాబట్టి లేచిండు కావచ్చు అని ఇట్లానన్నా అంటారు. కానీ చదువుకున్న వ్యక్తులకి డౌట్ అన్నమాట. సైన్స్ చెప్పట్లేదు కదా అంటారు కొంతమంది. ఆయన లేచిండు, ఆయన సంచరిస్తున్నాడు, తిరిగి రాబోతున్నాడు, ఆయన ఆరోహణుడు అయిపోయిండు కదా, రాబోతున్నాడు. ఇవన్నీ నమ్మాలి అంటే నీ హృదయం ముందు విశ్వసించాలి. కఠినపరచబడిన హృదయాలు విశ్వసించవు. కాబట్టి సువార్త వారికి అవసరం. అందుకనే పునరుత్థానుడైన యేసుని మనము వారికి ప్రకటించాలి. ఆయన నొక్కి చెప్పాలన్నమాట యేసు ప్రభువు గురించి, ఆయన పునరుత్థాన శక్తి గురించి. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఆయన మన అపరాధములు నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకి ఆయన లేపబడెను. ఆయన లేపబడింది ఎందుకంటే మనము నీతిమంతులము అని కూడా మనల్ని ప్రూవ్ చేయటానికి. ఆయన లేచింది ఆయన దేవుడ కుమారుడని ప్రూవ్ చేయటానికి. ప్రూఫ్స్ అడుగుతారు జనాలు. ఈ వాక్యం చూపించాలి మనం కదండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మరొక మాట ఉంటుంది చూడండి. అన్నమాట, యేసుక్రీస్తు మృతులలో నుండి లేచిన వాడును మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇప్పుడు మృతులలో నుండి లేచిన దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిండు, మనకు రక్షణ కార్యం జరిగించిండు. ఇప్పుడు మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మన పక్షాన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు, విజ్ఞాపన చేయించినాడు. అందుకే ఆయన నిజ దేవుడు, పునరుత్థానుడు, తండ్రి చెంతన ఉన్నాడు కాబట్టి, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి ఉన్నాడు కాబట్టి మన పక్షాన విజ్ఞాపన చేయవాడు. మనకి ఇంకా వేరే ఎవరు ఏ భక్తులు విజ్ఞాపన చేయాల్సిన అవసరం లేదు. మరియమ్మ కూడా ఏముంటుంది, నా ప్రభువు అంటుంది కదండి, నా ప్రభువు. ఆమె కూడా ఏమైనా మొరపెట్టుకుంటే యేసు ప్రభుకే మొరపెట్టుకోవాలి ఆమె బ్రతుకున్న దినంలో. ఎందుకంటే ఆయన ఆలోహరుడైనాక ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేయవాడు యేసు ప్రభువే. నేను చాలా మంది, నాకు చాలా సార్లు ఫ్రెండ్స్ పంపిస్తుంటారు, సెయింట్ జూడ్స్, సెయింట్ ఆంథోనీస్ అని, సెయింట్ మేరీస్ అని కొన్ని నోవినోస్ పంపిస్తారు. నోవినా అంటే ఆ ప్రార్థన జపమాల అన్నమాట. వాళ్ళు ఎవరు మన విజ్ఞాపనకర్తలు కాదు కదండి, మన విజ్ఞాపనకర్తలు కాదు. ఎందుకంటే నిజమైన దేవుడు, చనిపోయి తిరిగి లేచిన దేవుడు, జీవము కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తారు. చనిపోయిన వారు తిరిగి ఎవరు లేలేదు, వాళ్ళు ఎవరు మన పక్షాన విజ్ఞాపన చేయలేరు. మన 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 పితరులు, మన పూర్వీకులు కూడా పరిశుద్ధులు కాబట్టి మన లోకంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా కూడా ఎవరు చేయాలా? వాళ్ళు యేసు ప్రభుకే చేయాలా, యేసు ప్రభుకే చేయాలా. విజ్ఞాపన కర్త ఆయనే కాబట్టి. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 25వ వచనంలో మరొక మాట ఉంది. యేసు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించువాడు. నిరంతరం హెబ్రీ పత్రికలు చెప్తున్న మాట, నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన జీవించుతున్న దేవుడు కాబట్టి, శక్తిమంతుడైనాడు కాబట్టి మన విజ్ఞాపనలకు ఆయన జవాబునిచ్చేవాడు, ఆయన జవాబునిచ్చేవాడు. పునరుత్థాన యేసు గురించి మాట్లాడేటప్పుడు ఆయన జీవముల దేవుడు, ఆయన రక్షకుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, మన కొరకు విజ్ఞాపన చేయవాడు, విజ్ఞాపనకర్త. రోమా 14వ అధ్యాయంలో కూడా మరొక వాక్యం చెప్తుంది. ఆయన పునరుత్థానుడ, ఆయన శక్తిని బట్టి యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడై మనకు ప్రభు. ఈరోజు మనల్ని ప్రభువు అంటున్నాం. అంతకుముందు వారు బోధకుడా అనేవారు. ఇప్పుడు ప్రభువా అంటున్నారు. ఎందుకు? ఆయన మనల్ని పరిపాలించువాడు, ప్రభుత్వం మన మీద చేయవాడు అన్నమాట. భూమి అంతటా ఆయన సార్వభౌమత్వమే ఉంది. ఏ ప్రభుత్వం నిలబడినా, ఏ ప్రభుత్వ రాజులు, మంత్రులు, ప్రధానులు ఉన్నా వాళ్ళందరూ కూడా యేసు ప్రభువు సమ్మతిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, ఆయన సోవరిన్ గాడ్ అంట, సార్వభౌముడు. ఆయనకు రాజ్య పరిమితులు లేవు, ఆయనకు సరిహద్దులు లేవు. ప్రపంచం అంతా తనదే, సృష్టికర్త అయిన దేవుడు. అందుకే సావరిన్ గాడ్. అందరికంటే ఎక్కువ, అన్ని నామముల కన్నా పైనామము, ఘనమైన నామము యేసు నామం. పునరుత్థానుడైన యేసు ప్రభువు సార్వభౌమత్వం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అధికారంకు మాత్రమే మనం లోబడి ఉండవలెను. వినయము, విధేయత అనేది ఆయనకు చూపించాలి మొదలు. రోమా పత్రికలోనే 2వ అధ్యాయము 36వ వచనం, యూదులు సిలువ వేసి చంపిన యేసుక్రీస్తుని
దేవుడు ప్రభువుగా నియమించాడు. ఆయన అధికారంకు మనము లోబడాలి. ఎందుకంటే ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసింది. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన కొరకు చేసిన ఆ యొక్క ప్రార్థన ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 17వ వచనంలో ఒక 2-3 వచనాలే చూద్దాం. ఇక్కడ చాలా ఉంది ఆ ప్రార్థన. 17 వచనంలో ఆరవ వచనం చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి. యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడితో చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన. ఏంటమాట? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి. అంటే యేసుని ప్రభువుగా ఒప్పుకున్నవారు, దేవుడిగా ఒప్పుకున్నవారు, జీవించి ఉన్నాడు అని ఒప్పుకున్నవారు, ఈయననే రక్షణ కారకుడు, విమోచకుడు, విడుదలనిచ్చువాడు అని ఒప్పుకున్నవారు అందరినీ కూడా ప్రభువు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఇచ్చి, సో నీవు నాకు ఇచ్చిన ఈ జనులు ఎవరా జనులు? ఆయన పునరుత్థానం ఒప్పుకొనిన వారు, ఆయన దేవుడు అని ఒప్పుకున్నవారు, ఆయన రక్షకుడు అని ఒప్పుకున్న వారికి ఏం అంటున్నమాట? ఈ జనమును నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వాళ్ళంతా నీ వారే, నీవే నాకు వారిని అనుగ్రహించిన. అంటే ఇప్పుడు మనం ఎంతమందికి వాక్య పరిచయం చేస్తున్నామో అందరూ వింటున్నా కూడా అందరూ నా వారు కాదు అంటాడు దేవుడు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించిన వారినే యేసు ప్రభువు కూడా అంగీకరిస్తుంది. ఎందుకంటే హృదయాంతరంగంలో ఎదిగిన వాడు, నిజంగా విశ్వసించిన వారిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి విజ్ఞాపనకర్త అయిన యేసు ప్రభువు వీరి గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాకపోతే ఆయన లోకం అంతటిని ప్రేమించిన వాడు, అందరూ మారు మనసు పొందాలి, అందరూ కూడా పరలోక రాజ్యానికి చేరాలి అనేది ఒక సంకల్పం. అందరూ కూడా ప్రభువుని మహిమపరచాలి, ఆయన మహిమ గల కార్యాలను వివరించాలి అని చెప్పి మరొక మాట 11వ వచనం, యేసు ప్రభు చేసిన విజ్ఞాపన ప్రార్థనలో 11వ వచనం చూడండి. 11వ వచనం, నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. కాపాడుము దేవుడే అంటున్నాడు అనమాట. మాట యేసుప్రభువు, నాకు అనుగ్రహించిన ఈ వ్యక్తులందరినీ నువ్వు కాపాడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండను కదా, నేను నీ ఎద్దుకు వచ్చేస్తున్నాను కాబట్టి నాకు అనుగ్రహించిన వీరందరినీ నువ్వు కాపాడాలి. మన కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థన అది. వారిని అందరినీ కాపాడు. చూడండి ఆ మాట మళ్ళొకసారి, నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున, తండ్రి కుమారుడు ఒక్కడే అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మనం ఏకం, మనం ఒక్కరమే, తండ్రి కుమారుడు ఒక్కరే అని చెప్తుంది. ఏకమై ఉన్నలాగున నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నువ్వు కాపాడుము. ఇప్పుడు ఇంతవరకైతే నేను కాపాడిన. ప్రభు యొక్క ప్రార్థనల ప్రత్యేకత చూడండి. వారిని నువ్వు నాకు ఇచ్చినావు, నాకు అనుగ్రహించిన వారిని నేను ఇంతవరకు ఈ లోకంలో ఉన్నాను కాబట్టి కాపాడుతున్నాను. ఇప్పుడు నేను ఎదుకు వస్తున్నాను కాబట్టి వారిని నువ్వే కాపాడాలి. వాళ్ళని కాపాడవాడేవాడంట దేవుడే. యేసు ప్రభువు యెహోవా తండ్రిగా ఒక్కడే అని చెప్తున్నాడు ఇక్కడ. నేనును నీవును ఏకమై ఉన్నలాగున వీరిని నువ్వు కాపాడము, వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరునూ నశింపలేదు. ఒక అభయం ఇస్తుడు. నాశనపుత్రుడు అంటే విరోధి అయిన సాతాను. వాడు గనక మనల్ని, మన విశ్వాసం చెదరగొడితే తప్ప మనల్ని ఎవరు కూడా విశ్వాసం నుంచి తొలగించలేరు. ఎందుకంటే ఆ భద్రత యేసు ప్రభు ఇస్తుంది. ఒకవేళ మనము ఆ విశ్వాసం తొలగిపోతున్నాము అంటే ఖచ్చితంగా అది సాతాను కుయుక్తి. ఆ కుయుక్తిలో మనం పడిపోయినట్టే. ఎందుకంటే మోసపోకుడి అని చెప్తున్నాడు. మనం ఎందుకు మోసపోతున్నాం అంటే ఎవరైనా చెప్పితే వాళ్ళ మాట నమ్మితేనే మోసపోతాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు,
వారిని నేను భద్రపరిచితిని కాపాడితిని కనుక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింప లేదు. నాశన పుత్రుడే ఒక్కడే సైతాను లూసిఫర్ గా పడద్రోయబడ్డాడు కదా, ఫాలన్ ఏంజల్స్ ని తీసుకొని వచ్చాడు. 3వ వంతు దూతలతోటి కింద పడేసిండు దేవుడు. నిత్య నరకాగ్నికి వారికి సెటిల్ చేసేసిండు అకౌంట్. నిత్య నరకాగ్నికే వాళ్ళు పోతారు. అందుకే వాడు ఒట్టిగా పోతలేడు. 30,000 మందితో వచ్చిండంటే ఇంకా ఎంతమందిని తీసుకుపోవాలన్నా వాడు ప్రయత్నాలు చేస్తుండో. పునరుత్థాన శక్తిని పొందిన మనము ఆ దేవుని యొక్క కార్యంలో మనం వివరించాలి అంటే, సో మన టైం అయిపోతుంది. ఆ కార్యం మనం వివరించాలి అంటే మనకు కూడా తక్కువ సమయం ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు శ్రమ పడ్డాడు కాదు, యేసు ప్రభు పునరుత్థానుడు అని మనము విజయ గర్వంతో సేవ జరిగించాలి అన్న ప్రవక్తిని మనము మన మాదిరిగా పెట్టుకుందాం. ముసలి వ్యక్తి విధవరాలు 84 సంవత్సరాలు 60 ఏళ్లుగా చర్చిలోనే ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తూ విజ్ఞాపనలు చేస్తూ సువార్త సేవ చేస్తూ తన కాలంను గడిపిన స్త్రీ, రక్షణ కండ్లార చూసిన స్త్రీ. సుమియోను భక్తుడు కూడా ముసలి వ్యక్తి, నీతిమంతుడు, భక్తిపరుడు. వారు కూడా రక్షణను చూసింది. ఈరోజు మనం రక్షణ అనుభవిస్తున్నాం కదా, మనం పొందుకున్నాం రక్షణ. ఈ రక్షణ భాగ్యం ఎంత గొప్పది, ఎంత విలువైనదో మనకి ఈరోజు తెలుసు. ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం, విలువ కట్టలేని ఆ రక్తంను ఆయన సిలువలో కార్చిండు. కానీ సిలువను ఈరోజు దేవుడు అని చెప్పి పూజిస్తున్నారు, సిలువను పూజిస్తున్నారు. రక్షణ కార్యం వ్యర్థమైపోతుంది. పునరుత్థానుడైన దేవుణ్ణి మనం ప్రకటించాలా, కానీ సిలువను కాదు కదండి. ఇది మనం అనేకులకు తెలియచేయాలా. ఇది తెలియచేయకపోతే మన సువార్తలో అసలు శుభవార్తే లేదు. మన సువార్తలో శుభవార్త లేదు. అంటే యేసు ప్రభువు సిలువలో రక్తం కార్చిండు అంటే ఆయన యొక్క సిలువ రక్తంను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అందులో కడగబడ్డాం కాబట్టి, ఆ రక్తం మనకు విమోచన ఇచ్చింది కాబట్టి, ఆ రక్తము క్రయధనముగా మన కొరకు చెల్లించబడింది కాబట్టి, మనము దేవుని యొక్క కార్యములను వివరిస్తున్నప్పుడు సిలువ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ కదా. మ్రానుపై మ్రాను మీద ఆయన మరణించునని చెప్పి పాత నిబంధనలో చెప్పినప్పుడు మ్రాను మన దేవుడు అవుతుందా? మ్రాను కొమ్ముల ఆదివారం అంటే పామ్ సండే, రాణి కొమ్ముల ఆదివారం అంటే పామ్ సండే. ఆ పామ్ సండే రోజు మ్రాను కొమ్ములు, చెట్టు కొమ్ములను ఊపుకుంటూ దేవుడిని జయ జయ ధ్వనులతో హల్లెలూయా అని చెప్పి, హోసన్నా అని చెప్పి ఆయనని మహిమపరిచిన వారు. ఆ కొమ్మ దేవుడైతుందా? ఆ చెట్టు, ఆ చెక్క దేవుడైతుందా? మనం ఎవరిని చూపించాలి? పునరుత్థానుడైన దేవుడిని మాత్రమే చూపించాలి. సిలువ అనేది ఒక మాధ్యమం, ఒక మీడియం. ఆ సిలువ మీద శ్రమ పడుట, సిలువ మీద ఆయన రక్తంను కార్చుట, సిలువ మీద ఆయన ప్రాణం విడిచుట అనేది ముఖ్యం, కానీ సిలువ ముఖ్యం కాదు. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో సిలువ అనేది శాపగ్రస్తులకు అది శిక్ష. యేసు ప్రభువు ప్రతి ఒక్క పాప యొక్క పాపంను ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, మోపబడింది కాబట్టి, ఆ పస్కా బలి పశువుగా ఆయన పాప ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కాబట్టి, సిలువ అనేది ఆ ప్రభుత్వంలో ఒక సాధనం కాబట్టి దేవుడు ఆ సిలువ, ఎందుకంటే పక్కన 2 దొంగలు కూడా సిలువ మీదనే మరి చనిపోయినారు కదండి. ఒక దొంగకు విడుదల దొరికింది, ఒక దొంగకు దొరకలేదు, విడుదల దొరకలేదు, విమోచన దొరకలేదు, పరదైసులో రాలేదు ఆయన. అంటే వాళ్ళు వేసిన సిలువ కూడా సిలువ మనకు దేవుడు కాదు కదా. యేసుప్రభు చనిపోయిన సిలువనే దేవుడా? కాదు. సిలువ మీద చనిపోయిన దేవుడే యేసు ప్రభువు మనకు దేవుడు, మనకు రక్షకుడు, మనకు విమోచకుడు, మనకు విడుదలనిచ్చిన వాడు, దాస్యము నుంచి విడిపించిన వాడు. ఈయనను మనం ప్రచురం చేయాలా. ఇది గట్టిగా ప్రచురం చేయాలా. మనం ప్రతి స్థలంలో ప్రతి వ్యక్తితో మనం మాట్లాడాలి. ఎందుకంట ప్రపంచం అంతా కూడా ఇంకా సిలువలని, ఇంకా సిలువను ధ్యానంగా పెట్టుకుంటారు. ఆల్టర్ ప్లేస్ లో సిలువను పెట్టుకుంటున్నారు. వాక్యంను పెట్టుకోవచ్చు కదండి. వాక్యం పెట్టుకుంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కదా, వాక్యంను పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకు కావాల్సిన ఏంటి? సిలువ. ఇట్లా అనుకుంటుంటారు, ఇట్లా అనుకుంటారు. ఇది ఎట్లా దేవుడు అవుతుంది కదా. ఇది మనం కొంచెం ధ్యానించాలా, కొంచెం జ్ఞానం కలిగి మనం మాట్లాడాలా. దేవుని యొక్క సిలువను మనము మోస్తున్నాము అంటే శ్రమలను మోస్తున్నాం అంతే తప్ప నిజంగా సిలువను మోయటం కాదు. యేసు ప్రభువే సిలువను మోసింది కదా. ఇప్పుడు మనం యేసు ప్రభుని మోయాలంటే ఆయన వాక్యంను మోయాలి, ఆయనను జీవము గల దేవుడుగా చూపించాలి.
జస్ట్ ప్రార్థనలు వినే దేవుడు, స్వస్థతలనిచ్చే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, శక్తిమంతుడైన దేవుడు కాదు. మనకు విమోచన రక్షణ ఇచ్చిన దేవుడు, పరలోకమునకు మార్గము ఆయనే అని చూపించాలి. ఈ యొక్క కార్యం మనం చూపించగలిగితే దేవుడు మన సేవను మెచ్చుకుంటాడు. ఎందుకంటే తగిన కాలమందు, యుక్త కాలమందు తన ప్రతిఫలము మనకి ఇవ్వబోతున్నాడు. రానున్న దేవుడు త్వరలో ఆ ధవళ తీర్పులో మనల్ని ముట్టబోతున్న దేవుడు. కాబట్టి దీర్ఘ శాంతంతో మనము కనిపెట్టుకొనవలెను. నేను ముగిస్తున్నాను. దీర్ఘ శాంతంతో మనము 1 పేతురు 3వ అధ్యాయము 20 వచనంలో ఉంటుంది. దేవుడు దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపముగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఇప్పుడు మనం అనుకుంటాం, ప్రభా ఎంతమందికి మేము చెప్పగలం సేవ, ఎంతమంది వద్దకు నిజమైన వాక్యం, సత్యమైన వాక్యం వెళ్తుంది, విన్న వారందరూ బారు మనసు పొందుతున్నారా అంటే కుదరదు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు. 1 పేతురు మీరు మళ్ళీ చదవండి తర్వాత 3వ అధ్యాయం 20 వచనంలో, చెరలో ఉన్న వారికి నోవహు దినంలో 120 సంవత్సరములు ఓడ తయారు చేసిండు. అంటే సువార్త 120 సంవత్సరంలో ఆయన చెప్తూనే ఉన్నాడు. కనబడిన వారికి అందరికీ చెప్తున్నాడు. ఓట తయారు చేస్తున్నప్పుడు ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, వర్షం వస్తుందంట, అందరికి వర్షంనే చూడని వారు ఈయన వర్షం వస్తుంది, లోకంని ముంచేస్తుంది, ప్రళయం వస్తుందని చెప్తున్నా, మారు మనసు పొందండి అని చెప్తున్నా, వినని వారు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మల యొద్దకు, చెరలో అంటే దాస్యంలో ఉన్న అందరి యొద్దకు ఆ వాక్యము ఆత్మరూపంగా వెళ్ళిందట. పితృభక్తులు చెప్తున్నారు. వెళ్ళింది, వాళ్ళకు సత్యం చెప్పింది, మారు మనసు పొందండి అని చెప్తుంది, ప్రళయం వస్తుంది, దేవుడికి అవిధేయత ఉండకండి, విధేయులు కండి, అని మాత్రమే పూజించండి, అని మాత్రం నమ్మండి అని చెప్పి ఆత్మనే సువార్త సేవ చేసిందట. అయినా వారు వినలేదు. కాబట్టి దేవుడికి వెంటనే కనబడేది ఏంటి? ఉగ్రత. జల ప్రళయంతో ఉగ్రత ఒక నోవహు కుటుంబం బ్రతికింది. అదే విధంగా మనము నీనెవే పట్టణం గురించి చూస్తాం కదండి. యోనా వెళ్ళిండు, ప్రకటించిండు, మారు మనసు పొందండి, అవిధేయత, ఈ దుర్మార్గత, తర్వాత విగ్రహారాధన, వ్యభిచారము మానుకొనండి, దేవుని తట్టు తిరగండి, గోనె పట్ట కట్టుకొని ఉపవాస ప్రార్థన చేయండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అంటే వాళ్ళు విన్నారు. రాజు దగ్గర నుంచి బంటు వరకు కూడా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించి రక్షించబడ్డారు, విమోచించబడ్డారు. కానీ అదే తీర్పు సొదొమ గొమొర్రాలో మనం చూస్తాం కదండి. వారికి కూడా వాక్యం వెళ్ళింది. అబ్రహాం చెప్తున్నాడు కదా, వాళ్ళు ఒక 10 మందిని నువ్వు రక్షిస్తావంటే రక్షిస్తా అంటున్నాడు. ఒక లోతు కుటుంబం తప్ప ఒక్కరు మిగలేదు. ఎందుకంటే మారు మనసు పొందలేదు. భయంకరమైన జీవితాలు, భయంకరమైన సెక్చువాలిటీ ఎక్కువ అయిపోయిన రోజులు. ఆ రోజు అంత దుర్దినములలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడి వాక్యం వెళ్ళింది, వాళ్ళకు ఆత్మ పరిచర్య జరిగినా కూడా వారు మారు మనసు పొందలేదు. లోతును మాత్రమే బయటికి లాక్కొచ్చిండు. అది కూడా అబ్రహాం ప్రార్థన వల్ల. లోతు మారు మనసు పొందిన వ్యక్తి కాబట్టి ఆ కుటుంబం తప్ప. అవిధేయత చూపించిన లోతు భార్య ఉప్పు స్తంభమై, వద్దు అంటే వెనక్కు తిరిగింది, ఉప్పు స్తంభమై. కానీ మిగతా వారంతా బయటకు వచ్చింది. అంటే సొదొమ గొమొర్రాని ఉగ్రత అగ్ని రూపంలో నాశనం చేసింది. అగ్ని రూపంలో నోవహు దినంలో జల ప్రళయం ద్వారా. కాబట్టి మారు మనసు పొందుట, దేవుని తెలుసుకొనుట, జీవవాక్యమును వినుట, పరిశుద్ధాత్మలో నివసించుట, పరిశుద్ధాత్ముడినే ప్రకటించుట, పునరుత్థానమైన యేసును చూపించుట, ఇది మన సేవలో భాగమై ఉండాలి. దేవుడి యొక్క చిన్న వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తి మంత్రులైన యేసయ్య, జీవగలిగిన నా తండ్రి, జీవాధిపతివి ప్రభా నా తండ్రి, 22,000 సంవత్సరంలో నుంచి ప్రభా సువార్త చల్లబడుతోంది. నా విత్తనాలు చల్లబడుతున్నాయి ప్రభా. రోడ్డు పక్కన పడుతున్నవి, త్రోవ పక్కన పడుతున్నవి, ముళ్ళ పక్కన పడుతున్నవి అన్ని కూడా ప్రభా నా తండ్రి వీగిపోతున్నాయి. నాన్న ఫలించటం లేదు ప్రభా. సరి అయిన స్థానంలో పడ్డ విత్తనాలు ఫలిస్తున్నాయి. అవి చాలా కొద్ది మంది ప్రభా. కాపాడి వారిని రక్షించండి, వారిని భద్రపరచండి. అంత్య దినములు ఎందుకు ప్రభా శ్రమల నుంచి వారిని కాపాడవాడు నీవే నా తండ్రి ప్రభా. మేమందరం కూడా తిరిగి నీకు సన్నిధిలో చేరుటకు కృప చూపించండి, పరిశుద్ధాత్మ చేత నడిపించండి, అభిషేకించండి, భద్రపరచమని రానైన యేసయ్య శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. జాన్ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి.
సరే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.